ఆంధ్రాకి వాస్తవంగా మొన్న ఈ మధ్యన ఋతుపవనాలు వచ్చేసినాయి, అన్నిటికంటే ముందే వచ్చేసినాయి అనుకున్నాం. లాస్ట్ ఇయర్ కంటే పోల్చుకుంటే ఇప్పుడు వచ్చేసినాయి అన్నట్టు. ఇప్పుడు తీరా చూస్తే ఋతుపవనాలు విస్తరించిన చల్లదనం మాత్రం కరువైంది. వర్షాల మీద అంచనాలు తప్పడం అన్నటువంటిది కాస్త ఆవేదన మిగులుస్తోంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం మొత్తం విస్తరించిన వాతావరణం చల్లబట్టం లేదు. ఎండ తీవ్రత కొనసాగుతుంది. అక్కడక్కడ వాతావరణ అనిశ్చితి నెలకొని వర్షాలు కురుస్తున్నాయి. అవి కూడా కొద్ది ప్రాంతాలకు పరిమితం అవుతున్నాయి. ఋతుపవనాల కాలంలో ఇదేం వాతావరణం నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వానలు ఋతుపవనాల ముందస్తు వర్షాలు మార్చి నుంచి మే వరకు కురిసే ప్రీ మాన్సూన్ రెయిన్స్గా మాత్రమే పరిగణించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్న కావని చెప్తున్నారు. వాతావరణంలో మార్పుల ప్రభావం నైరుతి సీజన్ మీద కూడా పడిందంటున్నారు. మరోవైపున సోమవారం నుంచి కోస్తాలు పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు అనేక చోట్ల వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆదివారం బులెటిన్లో వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్లోనేమో మంగళవారం కోస్తాలు పలు చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు, ఉత్తర కోస్తాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. ఇంకా 26, 27 తేదీలో కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం విడుదల చేసిన బులెటిన్లో మాత్రం మంగళవారం అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది తప్ప ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు వస్తాయని మాత్రం చెప్పట్లేదు. దీంతో వాతావరణం మీద ఒక్కొక్క రూట్ అయింది.